హలో సార్, నేను ఎస్ఐ సాయి తేజని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏదైనా ఉంటే పొద్దున్నే మాట్లాడుకోవచ్చు కదా. ముందు నేను చెప్పేది వినండి సార్. ఇందాకెవరో వచ్చి హరీష్ని కలిశారు. ఎవరు వాళ్ళు? ఎవరో లాయర్ అని చెప్పగానే మా వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా లోపలికి పంపారు. యూస్లెస్ ఫెలోస్. వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆ యాక్సిడెంట్ వీడు చేయలేదని నిరూపించే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదో వాళ్ళకి దొరికింది. ఏంటి ఎవిడెన్సా? చూడండి ఎస్ఐ గారు, వాడు రిలీజ్ అయిపోతే ఎట్లాగా? అస్సలు బయటికి రాకూడదు. అదర్థంగాకే సార్ మీకు ఫోన్ చేశాను. నా దిగులల్లా నా కొడుకు సిద్ధు గురించే. వాణ్ణి ఎలాగైనా ఈ కేసు నుంచి కాపాడుకోవాలి. వాణ్ణొక పూట చూడకుంటేనే నాకు ఎంతో వెలితిగా ఉంటుంది. అలాంటిది రేపా కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాడంటే నేనస్సలు తట్టుకోలేను. ఈ గుండె ఆగిపోతుందండి. ఒక తండ్రిగా మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను సార్. కానీ ఇప్పుడు మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే మీకు ఒకే ఒక్క దారుంది. ఏంటది? చెప్పండి, నేనేం చేయాలి? ఏం చేయను? కాకపోతే కొంచెం రిస్క్ ఉందండి. అది ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. మా సిద్ధుని కాపాడుకోవాలి. చెప్పండి ఎస్ఐ గారు, నేనేం చేయాలి? మీకేం కావాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ఆలోచించినా నాకు ఒక్కటే దారి కనిపిస్తోంది. అదేంటో చెప్పండి సార్. హరీష్ని లేపేయటం. లేపేయడమా? ఏంటి సార్, ఏం మాట్లాడరేంటి? అదే ఆలోచిస్తున్నానయ్యా. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? ఇన్నాళ్ళు వాణ్ణి ఇరికించినందుకు మీరు సంతోషించారు కదా. నిజమే, కానీ చంపడం అంటే చాలా రిస్క్ ఉంటుంది కదండి. నాకు వాడంటే ఎంత ద్వేషమైనా ఉండొచ్చు, కానీ చంపేంత పగైతే లేదు కదా. పైగా ఎంత కాదనుకున్నా నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురు, మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తయ్య వాడు. అది నిజమే అనుకోండి. ఇటు కొడుకు జీవితం, అటు నా కూతురు భవిష్యత్తు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటో తెలుసుకోలేకపోతున్నానయ్యా. కానీ ఒకటి మాత్రం నిజం సార్, వీడి పోతే మీరింకో మంచి ఎన్ఆర్ఐలను తెచ్చుకోవచ్చు. కానీ సిద్ధు విషయంలో అలా కాదు కదా. పైగా రేపు సిద్ధు అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే గనక మీ రాజకీయ జీవితానికి కూడా పెద్ద దెబ్బ అవుతుంది. అదే నిజమే. అందుకే సార్, ఎక్కువగా ఆలోచించకుండా మీరు అనండి, ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సార్, టైం లేదు, త్వరగా తేల్చండి. నా మాట విని మీ కొడుకుని కాపాడుకోండి సార్. సరే, అలాగే కాని చేసే. రా హరీష్, రా. పాపం మీ ఆవిడ ప్రెగ్నెంట్ కదా, పక్కన ఉండాల్సింది. ఇక్కడున్నానని బాధపడుతున్నావు కదా, వెళ్ళి కలిసిరా. ఇప్పుడా సార్? తన హెల్త్ ఏదో బాలేదని కాల్ చేశారు. నిజమా సార్? ఏమైంది సార్ తనకి? తెలీదు, నువ్వే వెళ్ళి చూసారా. కానిస్టేబుల్స్, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చేయండి. అలాగే సార్. వెళ్ళండి. పదండి. పద.
సార్ చెప్పండి బసవరాజు గారు. మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఈ రాత్రికే వాణ్ణి ఎన్కౌంటర్ చేసేస్తాం. సరే. వేసేద్దామా విన్ని? వేసేద్దామా చెప్పు. సార్ డ్రైవర్ బండి ఆపు. ఏయ్ వాడు పారిపోతున్నాడు, పద.